ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ శుభాలు కలుగును గాక. బాగున్నారండి మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధాలు, ఇరుగువారు పొరుగువారు ఎల్లప్పుడూ కూడా శాంతి, సమాధాన, ఆనంద, ఆరోగ్యం చేత దీవించబడదురు గాక ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా, గత వారం నుంచి ఈ వారం వరకు మనల్ని ఎంతగానో కాపాడుకొస్తూ మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ సజీవ లెక్కల్లో ఉంచి ఈ విధంగా మనం కలుసుకొని ఆయన జీవం కలిగినటువంటి మాటలను మనం ముచ్చటించుకోవటానికి కానీ ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి, సమయాన్ని బట్టి ఆయనకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా, మరి నా గురించి, నా పరిచర్య గురించి, అలాగే కుటుంబం గురించి, మరి చేస్తున్నటువంటి ప్రార్థనలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. అభిషక్తిని గురించి చేస్తున్నటువంటి ప్రార్థనలు ఎవరైతే చేస్తారో ఆ అభిషక్తిని మీద ఉన్నటువంటి దీవెనలు వారు పొందుకుంటారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మీరు అలా చేస్తూనే ఉండండి. దేవుని యొక్క దయలో, కృపలో మనం ఇలా కొనసాగుతూనే ఉందాం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమెన్. రండి ప్రియులారా, యేసన్న గారి సాంగ్ పాడి దేవుని మహింపరచుకుందాం. ఆమెన్, ఆమెన్. నీ దయగల మాటలే చేరదీసినవి, నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి. నీ దయగల మాటలే చేరదీసినవి, నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి. నీ కృపనే ధ్వజముగా నా పైన నిలిపితివి, నీ విందుసాలకు నన్ను చేర్చితివి. నీ కృపనే ధ్వజముగా నా పైన నిలిపితివి, నీ విందుసాలకు నన్ను చేర్చితివి. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణంతో పెనవేసుకున్నావు నీవు. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణంతో పెనవేసుకున్నావు నీవు. నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు, నా యేసు రాజా కృపాసాగరా, అనంత స్తోత్రార్హుడా. నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు, నా యేసు రాజా కృపాసాగరా, అనంత స్తోత్రార్హుడా. ప్రియులారా, రండి. దేవుని తెలియనటువంటి ప్రజలకి ఒక్క మాట చెప్పనివ్వండి. ఎంతోమంది చూస్తూ ఉన్నారు ఈ యొక్క ప్రోగ్రామ్ని. చాలామంది మారు మనసు పొందుకుంటున్నారు. చాలామంది సత్యం గురించి మేము తెలుసుకున్నామండి. ఇంతవరకు ఏదో భ్రమలో పడి మా జీవితాన్ని మేమే మోసం చేసుకున్నామని చెప్పేసి చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి చాలా సంతోషిస్తూ ఉన్నాను. దేవుని మహింపరుస్తున్నాను ప్రియులారా. నిజంగానే, ఎందుకంటే తల్లిదండ్రులు ఎలాగైతే పిల్లలకి అవసరమై ఉన్నారో అదేవిధంగా పెరగటానికి, వారు విద్యావంతులు అవ్వటానికి, వారు ప్రయోజకులు అవ్వడానికి, వారు ఆరోగ్యంతులు ఉండడానికి, ఒక ఇంటి వారు అవ్వటానికి, వారు బ్రతికినన్నాళ్ళు కూడా వారు సుఖశాంతులతో వారు తేలటానికి అని చెప్పేసి తల్లిదండ్రులు ఏ విధంగా అయితే కృషి చేస్తూ ఉంటారో పిల్లలకి, తల్లిదండ్రులు లేకపోతే పిల్లలందరూ ఏ విధంగా అయితే అనాథలైపోయి మరి చెట్టుకొకరు పుట్టుకొకరు చెదిరిపోయి వారి జీవితాలు నాశనం చేసుకుంటారు. అట్టి విధంగానే ప్రతి మనిషికి కూడా ఆ మనిషిని సృష్టించినటువంటి సృష్టికర్త కానీ లేకపోయినట్లయితే, ఆధారం లేకపోయినట్లయితే, పక్కన చేరువ లేకపోయినట్లయితే, నడిపించే నాదుడు లేకపోయినట్లయితే మనుషులందరూ కూడా అనాథలుగానే ఉంటారు. అనేక విధాలుగా శ్రమలు పడుతూ, బాధలు పడుతూ, ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రియుల. అదేవిధంగా మన ఆత్మదేవుడు ఎప్పుడు కూడా తను సృష్టించుకున్నటువంటి పిల్లలకి ఎప్పుడు కూడా దూరంగా ఉండడు. కాకపోతే ఏంటంటే తన ముద్దు మమకారాలు, తన యొక్క ఆప్యాయతలు, అభిమానాలు, ప్రేమలు
ఎక్కువ ఇవ్వడంతో అపవాది కొంచెం కన్ను కొట్టుకొని కళ్ళల్లో గారం పోసుకొని వీరిని ఎలాగైనా సరే ఆ పరమాత్మ నుంచి ఈ జీవాత్మలు మనం వేరుపరుద్దాం, ఆ పరమాత్ముడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు ఈ జీవాత్మలు పొందుకోకుండా దూరపరుద్దాం అనేటువంటి అసూయ ఈర్ష్య చేత మనం కొద్దిగా దూరమయ్యాం. కానీ అయినప్పటికీ కూడా తల్లి ప్రేమ ఎలాగైతే పిల్లల మీద అల్లాడుతూ ఉంటుందో, పిల్లలు ఎలాంటి చెడ్డవారు అయినప్పటికీ, ఎలాగ తిరుగుతున్నటువంటి వారు అయిపోయినప్పటికీ, వారు ఎలాంటి త్రాగుబోతులు తిరిగిపోతులు ఏ విధంగా అయినప్పటికీ చెడిపోయినప్పటికీ కూడాను తల్లి ప్రేమ అల్లాడుతూ ఉంటుందన్నమాట. తల్లిదండ్రుల ప్రేమలు పిల్లల కోసం అలా అట్టి విధంగానే ఈ పరమాత్మని యొక్క ప్రేమ ఈ జీవాత్మ మీద అల్లాడుతూ వెంటాడుతూ వేటాడుతూనే ఉంటుంది. తప్పించిపోతూ ఉంటారు. నా పిల్లలు నా దగ్గరికి ఎప్పుడు వస్తారు, నా పిల్లలు నన్ను ఇప్పుడు చేరుకుంటారు. సేమ్ అట్టి విధంగానే పరమాత్ముడు కూడా జీవాత్ముల యొక్క ఆదరణ కొరకు, జీవాత్ములకి ఒక ఆశీర్వాదాల కొరకు, జీవాత్ములకి ఒక మరి నింపుదల కొరకు, వారి కాపుదల కొరకు, వారి అభివృద్ధి కొరకు అంతగానో తప్పించిపోతూ ఉంటాడు ప్రియులారా. అట్టి విధంగానే శరీరానికన్నా తండ్రి ఎలాగైతే ఒకే ఒక్కడున్నాడు, ఆత్మనికన్నటువంటి పరమాత్ముడు కూడా ఒకే ఒక్కడై ఉన్నాడు. ఆయన సత్యవంతుడై ఉన్నాడు, ఆయన జీవం కలిగి ఉన్నాడు, ఆయన చనిపోయినటువంటి వాడు కాదు, బ్రతికున్నటువంటి వాడై ఉన్నాడు. నువ్వు ఎప్పుడు పిలిచినా సరే పలకడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఎప్పుడు నువ్వు పరిగెత్తుకొని వచ్చినా సరే ఆయన యొక్క గుప్పెట్లో తీసుకోవడానికి, ఆయన యొక్క చంకలో నిన్ను ఎత్తుకోవడానికి, ఆయన యొక్క చేతులతో నిన్ను ముద్దాడటానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. ఆయన సత్యవంతుడు, ఆయన పరమను ఉండలేదు, ఇక్కడే మన మధ్యలోనే ఉన్నాడు, నీతో నాతో ఉన్నాడు, ఊపిరిగా ఉన్నాడు ఆయన. నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో, జ్ఞానంతో వెతుకుతుంటావో, ఆతృతగా నన్ను కన్నటువంటి వారు, నాకు నోరు ఇచ్చినటువంటి, రూపం పెట్టినటువంటి భగవంతుడు, నాకు ఊపిరి పోసినటువంటి భగవంతుడు, మాకు పోలికలు పెట్టినటువంటి భగవంతుడు ఎలా ఉంటాడు, ఏ విధంగా ఉంటాడు, ఏ విధంగా మాట్లాడతాడు, తన స్వరం వినాలి, తన రూపాన్ని నేను చూడాలి అనేటువంటి కోరిక ఎప్పుడైతే నీ మనసులో మెదులుకుంటుందో అప్పుడే ఆయన దర్శిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు, నిన్ను దీవిస్తాడు, ఆయన మాట్లాడతాడు, ఎంతగానో ప్రేమిస్తాడు ప్రియుల. కనుక ఆయన దగ్గర మాత్రమే నువ్వు సంతృప్తి సంతోషంతో నిండైనటువంటి ఆనందాలతో గంతులు వేస్తావు. హల్లెలూయా. అట్టి విధమైనటువంటి దీవెన, అట్టి విధమైనటువంటి మనసుని కలిగిన గాక, అట్టి విధమైనటువంటి ఆలోచన, ఆశీర్వాదాలు అన్నీ కూడా నువ్వు పొందుకొందుగాక. యేసు నామములో ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ మాటలన్నీ విత్తనాలు మీ హృదయమైన నేల మీద నాటింపజేసి ఆయన నీరు పోసి పడిగట్టి ఫలింపు చేయనుగాక. యేసు క్రీస్తు నామములో ఆమెన్, ఆమెన్, ఆమెన్. రండి ప్రియులారా, క్రీస్తుని ఎరిగినటువంటి వారు, క్రీస్తు పైన ఉన్నటువంటి చిన్న ఆవగింజంత విశ్వాసం కలిగినటువంటి వారికి నా వంతు కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా మీతో మాట్లాడనివ్వండి. విశ్వాసంతో వినండి. ఖచ్చితంగా ఆయన ఏం మాట్లాడతాడో ఆ మాట ప్రకారంగా మీరు కొనసాగించండి. మంచిగా ఆశీర్వాదాలు పొందుకోండి. మీ పిల్ల పాపలతో సంతోషం చేత, సంతృప్తి చేత మీరు జీవిస్తూ దీవించబడుతూ ముందుకు సాగుదురుగాక. యేసు నామములో ఆమెన్, ఆమెన్, ఆమెన్. లోకా సువార్త 6:38 ఒకసారి చూడండి. ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలవబడునని చెప్పెను. ఈ రోజున చాలామందికి కావాల్సింది ఏంటంటే మన ముందుకు నడిపించేది, మన అవసరాలు తీర్చేది, మనకు ఒక గౌరవాన్ని ఇచ్చేది, మనకు ఒక ఖ్యాతిని ఇచ్చేది, మనకు ఒక స్థాయిని ఇచ్చేది డబ్బు మాత్రమే, ధనం. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ధనంగా లేకపోతే జీవించలేము. వాడికి మర్యాద ఉన్నా లేకపోయినా, వాడికి జ్ఞానం ఉన్నా లేకపోయినా, డబ్బు ఉంటే చాలు వాడికి ఎంతో లోకం సలాం కొడుతుంది, పాదాల మీద సాగిలపడుతుంది. ఓకే, అట్టి విధమైనటువంటి ఆశీర్వాదం ఎవరి దగ్గర ఉంది అంటే ప్రభు మాటల్లోనే ఉంది, ప్రభు యొక్క ఆశీర్వాదాల్లోనే ఉంది, ప్రభు దగ్గర మాత్రం ఉన్నది అన్నీ కూడా. ఇవుడి ఇయ్యబడును అని చెప్పేసి దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగే విత్తుడి కోయబడును అన్నటువంటిది. విత్తనాలు వేయకుండా పంట మీకు రావటం చాలా కష్టం ప్రియులారా. ఇది ఎక్కడి నుంచి అంటే ఇప్పుడు చూడండి, ఇది మనకి ఈ మాటలు అర్థం చేసుకోవటానికి ఆత్మీయ జ్ఞానం కొదువు అవటం వలన, ఆత్మీయ జ్ఞానంలో పరిపక్వత లేకపోవటం వల్ల క్రైస్తవులు అట్టి విధంగానే ఉన్నారు. ఈ రోజున సేవకులు కూడా అట్టి విధంగానే ఉన్నారు చాలామంది. ప్రియులారా, నిజంగానే దేవునికి స్తోత్రం కలండి గాక. ఈ రోజున మనం జీవిస్తున్నది ఎవరిలో మనం జీవిస్తున్నాము? మనకు 17 అధ్యాయము 28 అపోస్తల కార్యాలు తీసుకున్నట్లయితే మనము ఆయనలో ఉనికి కలిగి ఉన్నాము, ఆయనలో చలించుచున్నాము, ఆయనలో మనం జీవించుచున్నాము అన్నటువంటిది ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలనిక. మీకు ఆయుష్ అయినా, ఆరోగ్యమైన, శక్తి అయినా, బలమైన సరే అన్నీ కూడా ఆయన దగ్గర నుండి వస్తున్నటువంటివే. ఆయన ఇచ్చిన నీళ్లు మనం తాగుతూ ఉన్నాం, ఆయన ఇచ్చిన తిండి మనం తింటూ ఉన్నాం, ఆయన ఇచ్చిన వెలుగు మనం అనుభవిస్తూ ఉన్నాం, ఆయన ఇచ్చినటువంటి
ఇచ్చినటువంటి బట్టను మనం ధరిస్తున్నాం. ఆయన ఇచ్చినటువంటి పిల్ల పాపలతో మనం సంతోషంగా ఆనందంతో ముందుకు సాగుతున్నాం కదా. ఎక్కడి నుంచో మనకు ఊడి పట్టలేదు కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మనం తల్లిదండ్రుల దగ్గర ఉన్నామని అంటే వారు కష్టపడి సంపాదించిందే కదా మనం అనుభవిస్తూ ఉంటాము కదా. అనిపించే వారిమే అనుకోండి. దేవునికి స్తోత్రం కలిగి మనం ఎక్కడి నుంచో మనకి, ఎందుకంటే మన వయసు చిన్నది, మన అచ్చట ముచ్చట తీరాలి అని అంటే తల్లిదండ్రులు కష్టపడినటువంటిది కదా మన చేతుల్లో పెడతారు. లేదంటే వాళ్ళే కదా పెట్టుబడి పెట్టుకొని మనకి ఇస్తారు కదా, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందే కదా. అందులోనే మీరు ఇచ్చిన దాంట్లో తీసుకెళ్ళి అమ్మ ఇదిగో ఈరోజు నాకు అని చెప్పేసి ఒక పండుగ ఒక కాయో లేకపోతే ఏదో ఒకటి మీరు తీసుకెళ్ళి ఇవ్వండి. వాళ్ళకి ఉన్నటువంటి ఎంత అంటే వాళ్ళు ఒక ప్రాణం పెట్టేసినట్టు ఫీల్ అయిపోతారు. ఒక పెద్ద సంపద తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టినట్టు ఫీల్ అయిపోతారు. పెద్ద ఒక ఐశ్వర్యం పెట్టినట్టు ఫీల్ అయిపోతారు కదా. దేవుని స్తోత్రం. మన చిన్నపిల్లలే కదా, చిన్నపిల్లలమే ఉన్నాం కనుక మనం ఎంతటి ఏజ్ కలిగినప్పటికీ కూడా తల్లిదండ్రులకు మనం చిన్నోళ్ళుగానే కనిపిస్తాం. మనం చేసిన పొరపాట్లు కానీ, మనం చేసినటువంటి తప్పిదాలు కానీ, దోషాలు కానీ ఏవి కూడా వారికి కనబడవు. ఎందుకంటే ప్రేమ ఈ దోషాలన్నిటి కూడా కప్పిపుచ్చేస్తుంది. అలాగే అన్నట్టు ఏంటంటే వారు ప్రేమతో ప్రేమించి ఇచ్చినటువంటి ఆ ధనంలోని మనం తీసుకెళ్ళి ఇచ్చినట్లయితే వాళ్ళు ఇంత పెడితే వాళ్ళు అంత ఇస్తారు. వాళ్ళ చేతులు ఎంత పెట్టండి, తల్లిదండ్రుల చేతులు ఎంత పెట్టండి, వాళ్ళంతా వాళ్ళ హృదయాలు కదిలిపోతాయి, పొంగిపోతాయి, ఆనందిస్తాయి, సంతోషానికి అవధులుండవు. ఎందుకు అదంతా ఎందుకు, అమ్మ అని పలకరిస్తే చాలు, నాన్న అని పలకరిస్తే చాలు, అబ్బా నా కొడుకు పలకరించాడు, నా కొడుకు నన్ను ఎలా ఉన్నామని చేస్తాడు, నా కొడుకు నా దగ్గరికి వచ్చాడు అని ఎన్నో అద్భుతమైనటువంటి ఇది కదా. అట్టి విధంగానే ప్రభు ఏమంటే మనం అన్నీ అక్కడి నుంచి ఆయన దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఆయన చేతిలో ఒక విత్తనంగా పెట్టండి, విత్తనంగా పెట్టండి. ఇక్కడ దశంభాగం అడగట్లేదు ఆయన. 28, 22 ఆదికాండంలో చూసినట్లయితే యాకోబు పెద్ద రాతిని నిలబెడతాడు. నిలబెట్టి ఈ రోజు నుంచి నాకు కలిగినటువంటి సంపద అంతట్లో కూడా నీకు దశంభాగం ఇస్తానయ్యి అని చెప్పేసి అక్కడ మొక్కుతాడు ఆదికాండంలోని. అది అక్కడ దశంభాగం రాయబడింది. కానీ ఇక్కడ న్యూ టెస్టిమెంట్లో నూతన నిబంధనలో మీకు కలిగిన వాటిలో చూడండి, ఇక్కడ 11:35 రోమిలు రాసిన పత్రిక ప్రకారంగా అయినట్లయితే అక్కడ చూడండి, ఇచ్చి ముందుగా ఇచ్చి ఫలాన్ని పొందుకున్నటువంటి వాడు ఎవడు, ఫలాన్ని పొందుకున్నటువంటి వాడు ఎవడు అని చెప్పేసి అంటారు. ముందుగా ఇచ్చి అది దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి విధంగా సామెత గ్రంథంలో కూడా అదే మాట చెప్తాడు. ఏ మాట చెప్తాడు అంటే చూడండి, సామెతలు 11:24 చూడండి ఒకసారి. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇప్పుడు ఎక్కడ ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి అంటే నువ్వు ఇస్తున్న దేవుని మనసులో పెట్టుకొని ఇవ్వండి. ఇచ్చిన దానికంటే తక్కువ ఇచ్చి పేదరికం పొందుకున్న వారు ఉన్నారంట. ఇచ్చిన దానికంటే ఎక్కువగా వెదజల్లి వారు సమృద్ధిని పొందుకున్నటువంటి వారే ఉన్నారంట. హల్లెలూయా. ముందుగా ఇచ్చి ఫలాన్ని పొందుకున్నటువంటి వారు ఎవరు? దేవునికి మహిమ కలుగును గాక. అటు విధంగా మీరు ఎవరిని దృష్టిలో పెట్టుకుంటున్నారు? దేవుని దృష్టిలో పెట్టుకొని ఇస్తున్నారు. మీరు ఎక్కడికైతే, ఏ సన్నిధికి అయితే వెళ్తున్నారో, ఏ చర్చికి అయితే వెళ్తున్నారో అక్కడ మీరు గుప్పెళ్ళు ఇప్పండి. ఖచ్చితంగా మీ కష్టానికి తగినటువంటి ఫలాన్ని మీరు సమృద్ధిగా పొందుకుంటారు. నిజంగా నేను చెప్తున్నాను, ఈ రోజున పేదరికంలో చాలామంది కుట్టుమిట్టాడుతున్నారు. కారణం ఏంటంటే ఉదాహరణ చూడండి, ఎవరైనా ఏదైనా వచ్చిందనుకోండి, మన చేతికి వచ్చినటువంటి దాన్ని అది ఫినిష్ చేసినంత వరకు కూడా మన ప్రాణం అప్పదు. ఖరీదైనటువంటి బట్టలు, ఖరీదైనటువంటి బంగారం, ఖరీదైనటువంటి ఇల్లు, ఖరీదైనటువంటి వాటికి అప్పుడే బుర్ర తిరిగిపోతుంటుంది అన్నమాట. టక్ 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 మరి నిద్ర పట్టదు, ఇంకా తిండి వంట పడదు, టక టక మనం అయిపోవాలి. కానీ అదే ఇచ్చిన దాంట్లో మొట్టమొదటిసారిగా ఇది నా దేవుడు ఇచ్చాడు, నాకు నా దేవునికి ఇది నేను తీస్తానని చెప్పేసి తీసి పెట్టండి. ఎంత అంత కాదు. ఇప్పుడు చూడండి 3వ అధ్యాయము 9, 10 సామెతల గ్రంథంలో చూసుకున్నట్లయితే మీరు ఇంకా 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 నిండి చూసారా, దావీదు అంటాడు కదా, నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నదని అంటాడు. అట్టి విధంగానే మీ నిధులంట నిండుగా ఉంటాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఫస్ట్ ప్రథమ ఫలాన్ని తీసేసండి. అందుకని పాలయాంచ గారు కూడా అదే అంటారు. ఈ రోజున పేదరికంలో ఉండడానికి కారణం ఏంటంటే మన భారతదేశం ఎక్కువగా జీవం కలిగినటువంటి దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చి ఇవ్వలేని పరిస్థితి వల్ల వాళ్ళు పేదరికాన్ని ఎదుర్కొంటున్నారు. వాళ్ళు ఆయన ఏ పాస్టర్ అవనివ్వండి, విశ్వాసం పాస్టర్ అవనివ్వండి, లేకపోతే ఆత్మ ఉన్న పాస్టర్ అయినా, ఆత్మ లేని పాస్టర్ అయినా, ఎవరైనా సరే పాస్టర్ గారు ఎవరైనప్పుడు కూడాను మీరు ఇచ్చినది మీ తలంపులో, మీ మనసులో మాత్రం ఎవరికి ఇస్తున్నా, నేను నా దేవుడికి ఇస్తున్నాను, నా దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి అని చెప్పేసి ఇవ్వండి. ఖచ్చితంగా ఆ ఫలాన్ని మీరు పొందుకుంటారు. తర్వాత తీసుకున్నటువంటి వ్యక్తి తనే సమాధానం చెప్పుకుంటాడు అవతల దేవునికి. ఈ రోజు నా చాలా అపవాదిగాడు ఏం చేస్తున్నాడు అంటే, దశంభాగాలంట
పరిచర్యలకు ఇవ్వాలంట, పాస్టర్లకు ఇవ్వాలంట, ఇది ఎక్కడ బిజినెస్ ఎక్కడ దొరకరా మీరు ఇది అదని చెప్పేసి రకరకాల కృంగదీసేసి రకరకాలుగా మరి క్రిటిసైజ్ చేసేసి విమర్శించేసి ఇచ్చిన వాళ్ళని కూడా పొందకుండా చేస్తాను. అంటే అపవాదికి ఏంటంటే ఇష్టం లేదు, మాట్లాడినటువంటి మనుషులు వాళ్ళు కాదు, వాళ్ళలో ఉన్నటువంటి మెచ్యూరిటీ కలగకుండా ఆఫ్ చేసినటువంటి దురాత్మ శక్తులు వాళ్ళ ద్వారా ప్రేరేపణ కలిగిస్తూ ఉంటాయి. ఈ రోజున క్రైస్తవుడికి వెన్నుపోటు, ఈ రోజున సేవకుడికి వెన్నుపోటు, ఈ రోజున ఒక సంఘమే మరో సంఘానికి వెన్నుపోటుగా తయారైంది. ఎందుకంటే వాళ్ళలో ప్రభు యొక్క ప్రేమ లేకపోవటం వల్ల, ప్రభు యొక్క అపారమైనటువంటి ఆ ఆశీర్వాదం వారు పొందలేకపోవటం వల్ల, వారి మనసుని ప్రభువుని అర్థం చేసుకోలేని పరిస్థితి, వారి యొక్క స్పిరిచువల్ మెచ్యూరిటీ కాలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు కనుక రకరకాలైనటువంటి వారందరూ కూడా ఆ మాటలు పెట్టేసి ఆ మాటలు వినిపించి వాళ్ళు అభివృద్ధిని పొందుకోకుండా, ఆశీర్వాదాలు పొందుకోకుండా ఇంకాను లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయేటట్లు చేస్తూ ఉన్నారు. ఒక దరిద్రపు స్టేజ్కి వెళ్ళిపోయినట్లు చేస్తున్నారు. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ప్రభుకి ఇష్టం లేదు. నా పిల్లలు సమృద్ధి, నేను జీవం కలిగిన దేవుని కాబట్టి వారు కూడా జీవిస్తున్నారు, నేను సమృద్ధిని కలిగి ఉన్నాను కాబట్టి వారు కూడా సమృద్ధిని కలిగి ఉండాలి. అది ఎప్పుడైనా అంటే విత్తనం వేసేటప్పుడు పంట ఖచ్చితంగా కోస్తారు. అందుకని ఈ రోజున ఆయనకిచ్చి చెడినటువంటి వారు ఎవరు లేరు. ఈ రోజున చూడండి, ఏ కంపెనీలు మీరు తీసుకోండి, ఈ రోజున ఏ క్రైస్తవుడు ఇతర దేశాల్లో మీరు తీసుకోండి, ఆ కంపెనీలన్నీ కూడా ప్రభువుకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వటం వల్ల ఈ రోజున ఎన్నో ఆశీర్వాదాలు పొందుకొని అనేక మందికి ఇచ్చేవారుగానే వాళ్ళ చేతులు ఉన్నాయి. ఈ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి ప్రియులారా, ఈ ఐశ్వర్యం లేదంటే ఈ ధనాభివృద్ధి అన్నది ఏంటంటే మనం ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉంటే కుదరవు. అదేవిధంగా కన్నీటి ప్రార్థన చేస్తే అది రాదు. అదేవిధంగా ఉపవాస ప్రార్థన చేసినా అవి అభివృద్ధి రాదు. కేవలం మాట ప్రకారంగా చేస్తేనే అది మనకి రావాల్సినటువంటి గొప్ప నింపుదల, గొప్ప అభివృద్ధి, గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం మనం పొందుకుంటాం. ఇది అందుకని వీళ్ళు ఎవరైనా పర్వాలేదు, తల్లిని ఫస్ట్ చూడండి, లేదంటే పేదవారికి పంచిపెట్టండి, లేదంటే తల్లిదండ్రులు గౌరవించండి, లేదంటే ఒదిగి ఉండండి. ఆయనకి ముందుగా ఒక మనిషి మన మీద ఏడవకుండా అవతల వారిని తృప్తిపరచండి. ముందు మనిషి గురించి కాదు, దేవుడు మన మీద అయ్యో అని జాలి పడకుండా, అయ్యో ఎంత పని చేస్తున్నాడు వీడు, నా మాట ప్రకారంగా చేయట్లేదు. అందుకనే కదా 6:46 లోకాసువార్తలో నా మాట ప్రకారంగా మీరు చేయకుండా ప్రభువా ప్రభువా ప్రభు అని చెప్పి నెత్తునోరు కొట్టుకుంటారు, ఎందుకురా నాయనా అని చెప్పేసి ఆయన బాధపడతాడు. అల్ప విశ్వాసులారా, అట్టి విధంగానే సారపతి విధవరాలు, ఆమె బతికినన్నాళ్ళు కూడా ఏ కొదువు లేకుండా తన ఇంటివారంట. ఫస్ట్ ఏంటంటే కొడుకు అనుకుంది, తను అనుకుంది ఒక రొట్టె ముక్కుంటే తినేసి సగం చేసి తినేసి చచ్చిపోదాం అనుకుంది, పేదరికం వచ్చేస్తుందని. కానీ ఎలైజా ఎవరు సేవకుడైనా ఆ ప్రవక్త చెప్పిన మాట ప్రకారంగా వారు చేయటంలో తన ఇంటి వారు ఏ కొరత లేకుండా ఉందంట. మొదటి సమయాలు 17 అధ్యాయంలో ఉంటుందన్నమాట. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి విధంగానే ఒక పిల్లవాడి దగ్గర ఉన్నటువంటి ఆ 2 చేపలు 5 రొట్టెలు ప్రభు యొక్క చేతుల్లో పెట్టడం జరిగింది. అది 5,000 మంది తినగా 12 గంపలకి ఆ రొట్టెలు ఎత్తుకోవడం జరిగింది. ఇది దీవెన కదా, ఇది ఆశీర్వాదం కాదా? ఇది పొంగి పొరలినటువంటి దీవెన ఆశీర్వాదం కాదా? దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనుషుల యొక్క మాటలు మనం పట్టించుకుంటాం. చాలామంది ఇక్కడ కూడా చూడండి, ఇచ్చినటువంటి వారు కొనుక్కొని ఇస్తారు. సంతోషంతో ఇచ్చినటువంటి వారంట వారి తాలూకా అర్పణ దేవుడు ఆనందంతో అంగీకరిస్తాడంట. ఇంకా వారు కొదువు లేకుండా జీవిస్తారంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడికి వెళ్ళిపోద్దు, అది మనకి, మన పిల్లలకి, మన కుటుంబాలకి సమృద్ధిని ఇస్తుంది ప్రియులారా. అలాంటి సమృద్ధి మనం పొందుకొని అనేక మందికి ఇచ్చేవారిగానే ఉండాలి, కానీ పుచ్చుకొనుడి కంటే ఇచ్చుట శ్రేష్టం అని చెప్పేసి ఆయన సెలవిచ్చాడు ఆయన. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మలాకీ గ్రంథంలో 3:9-10 చూసుకున్నట్లయితే, ఇవ్వండి, ఇచ్చిన తర్వాత నన్ను శోధించండి, మీకు ఆకాశ వాకిళ్ళు తెరవబడతాయి, మీకు సమృద్ధిని కురిపిస్తానని చెప్పి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు మనకి ఇన్ని ఛాన్సెస్ ఇస్తున్నాడు. అందుకనే ఫస్ట్ ప్రయారిటీ మీరు ఏం చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నప్పుడు, ఏ కష్టం చేస్తున్నప్పటికీ, ఏ అద్దె వస్తున్నప్పటికీ, ఏదైనా సరే ప్రభు నుండే వస్తుంది కాబట్టి ప్రభు చేతిలో మీరు పెట్టడానికి మీరు ఆలోచించండి. అందుకని చాలామంది మరి దాన్ని అనుభవ జ్ఞానం కలిగినటువంటి వారు, ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి వారు ఏమంటారు, ప్రత్యేకంగా దీని గురించి చెప్తూ ఉంటారు. మీరు అపార్థం చేసుకోకండి, ఆత్మచేత అర్థం చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఆశీర్వదింపబడతారు, దీవించబడతారు. ఈ రోజున మరి కొడుకుని ఇవ్వటానికి ఎలాంటి జంకు బెంకు లేకుండా ముందుకు సాగాడు కాబట్టి అబ్రహాము, ఇస్సాకుని ఇవ్వటానికి ముందుకు సాగాడు కాబట్టి ఈ రోజున భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణువుల లాంటి గొప్ప సంతానం నీ సంతానం ఒకరు అంటాడు. అదేవిధంగా ఆకాశ నక్షత్రాలు చూడు, అవి అంతకంటే గొప్ప సంతానం.
ఇస్తాను నీకు. అదేవిధంగా మనకి మరి యాకోబు కూడా అదే అంటాడు, నీ సంతానం దీవించబడుతుంది ఈ భూమి మీద అంటాడు. హల్లెలూయ, దేవునికి స్తోత్రం కలుగును గాక. 28వ అధ్యాయంలో ఆదికాండంలో అంటాడనమాట, నీ సంతానం నిన్ను విస్తరింప చేస్తాను, దీవిస్తానని చెప్తాను. ఇజ్రాయెల్ ప్రజల వారే కదా మరి ఈ రోజున ఎంతగా దీవించబడ్డారో చూడండి. ప్రపంచంలో అది చిన్న దేశమే, కానీ గొప్ప అధిక సంపన్నమైనటువంటి దేశం. ఎందుకని అంటే ప్రభువుకి ఇచ్చినటువంటి వారిగా వారు ముందుకు సాగారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటి దశమ భాగము అన్నటువంటి మాట యాకోబు ద్వారా డెలివరీ అయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ రాయిని నించుని పెట్టి ఆ రోజునే సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి, కయ్యూను హేబేలు అదొక అర్పణ చూడండి. ఆ కయ్యూను అయితే ముఖం మార్చుకొని లోపల నుడుకొని సుడుక్కొని గుడుక్కొని మంచి మనసు కాకుండా కాలేని పరిస్థితి, అందుకనే అది స్వీకరించబడలేని పరిస్థితి అయింది. హేబేలు అయితే మొట్టమొదటి ఫస్ట్ ప్రథమ ఫలం తీసి నా దేవుడిని నేను ఇస్తానని చెప్పేసి సంతోషంతో తిరిగి వచ్చాడు. అందుకని హేబేలు దీవించబడ్డాడు. కనుక ప్రియులారా, ఇచ్చి దేవుని శోధించండి, గొప్ప ఆశీర్వాదాలు దీవెనలు పొందుకోండి. ఎప్పుడు కూడా వచ్చింది ఎంత మనం వెనకేసుకున్నా సరే, అయ్యో ఈ చీటి కట్టాలి మొక్కలు చేయకండి, ఆయనకి ఎంత ఇవ్వాలి, ఎందుకు ఏం ఇవ్వాలి, ఆ చర్చికి ఎంత మొక్కలు చేయకండి. ఇచ్చింది అర్పణం అన్నది తీసుకెళ్ళి మీరు ఏ చర్చికి వెళ్తున్నారో దానికి ఇవ్వండి. తర్వాత పేదవారిని కూడా ఆదరించండి, తల్లిదండ్రులు కూడా గౌరవించండి. అప్పుడు మీ కూడు కుక్కలు తింటుంది, నించున్న దగ్గర నీళ్లు కూర్చున్న దగ్గర కూడు అని అంటారు కదా, అటు విధమైన దీవెన ఆశీర్వాదాలు మీ సొంతం అవుతాయి ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదే విధంగా హైదరాబాద్లో KFC చికెన్ అన్న బదులుగా UFC చికెన్ సెంటర్ అని చెప్పేసి ఆయన పెట్టుకోవడం జరిగింది. అబ్బాయి పేరు మణి కుమార్. ఈ రోజున సంవత్సరం వరకు కూడాను 1000 రూపాయలు మించినటువంటిది ఇప్పుడు కూడా రాలేదంట. 6 గంటల నుంచి రాత్రి 10-11 వరకు ఉన్నటువంటి వ్యాపారం. ఇప్పుడైతే నన్ను అడుగు పెట్టించాడో చిన్న ప్రార్థన చేశాను. ఆ రోజు 4500 రూపాయలు అతని చేతికి వచ్చిందంట. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడాను, ఇప్పటికి 3 నెలలు అవుతుంది, ఈ రోజు వరకు కొదువు లేకుండా తన వ్యాపారం అన్నది ముందుకు సాగుతూ ఉంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అప్పటి నుంచి తీసేస్తాడంట దశమ భాగం. 4000 వచ్చింది అనుకోండి, 4000కి ఎంత వస్తుంది, 400 రూపాయలు బయట పక్కన తీసేస్తాడు. హల్లెలూయా. అదనమాట. 100కి అది 90 రూపాయలు నీవి, 10 రూపాయలు ఆయన చేతికి ఇవ్వండి, ఆయనకి పక్కన తీసేసండి. హల్లెలూయా. అట్టి విధంగా మీ ధనాభివృద్ధి, మీ ఐశ్వర్యం, మీ ఆశీర్వాదం సమృద్ధిగా మీరు పొందుకుందరుగాక. దేవుడి మాటలనే విత్తనాలు మీ హృదయం నేల మీద నాటింపజేసి ఆయన నీరు పసి పాడిగట్టి ఫలింపు చేయనుగాక యేసునామములో. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, చిన్నప్పటి నుంచి కూడా మాటలు రాని పరిస్థితి, ఎప్పుడైతే ప్రార్థన మరి ఆ తల్లి చేయించిందో ఆ అమ్మాయికి మాటలు రావడం మొదలుపెట్టింది. ఆ సాక్ష్యం మీరు వినండి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం అండి. మా పాప పేరు జెసికా. పాప పుట్టిన కాడ నుంచి ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతుంది పుట్టి. మాటలు ఆడేది కాదు. పాస్టర్ గారు ప్రే చేశారు, పాస్టర్ గారు ప్రార్థన చేసిన కాడ నుంచి ఇప్పుడు మాట్లాడుతుంది. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ నెల 25వ తేదీ ఉదయం సాయంత్రం ప్రకాశం జిల్లా కందుకూరి మండలం ఎడ్లూరుపాడు గ్రామం సింగరాయకొండ దగ్గర అక్కడ మీటింగ్స్ ఉన్నాయి. కనుక మీరు ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి వారి దగ్గర వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ మెసేజ్ ద్వారా అక్కడ రండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందామా. మహోన్నతుడు తండ్రి, జీవగల దేవ స్తోత్రాలు. ఇంతవరకు నీ పిల్లలందరితో మీరు మాట్లాడినటువంటి మాటలు బట్టి మీకు స్తోత్రాలు. ధనాభివృద్ధి, ఆశీర్వాదం, ఆర్థికపరమైనటువంటి దీవెన కొరకు మీరు మాట్లాడిన మాటలు బట్టి నీకు స్తోత్రాలు. అవును ప్రభువా, ఇస్తున్నది మీరే, మేమే మీ దగ్గర నుంచి మేము ఖర్చు పెడుతున్నాం. మేము జీవిస్తున్నది కూడా నీలోనే మేము జీవిస్తున్నాం. మీది మీకు ఇవ్వటానికని మా అభివృద్ధి కోరి మీరు ఇవ్వమని అడిగారు. అది మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మేము ఎప్పుడైతే నాయన మా గుప్పెళ్ళు ఇప్పుతామో సేవకులకి ఇచ్చేటప్పుడు, సన్నిధిలో వేసేటప్పుడు అది మాకు 30 60 100 ఫలింపు చేయడానికి ఎప్పుడు ఎదురు చూస్తున్న దేవుడు నాయన. కనుక ఇచ్చి తండ్రి, మరి పేదరికంకి వచ్చినటువంటి వాడు ఎక్కడ కూడా లేడు నాయన భూమి మీద. నీకు ఇచ్చి చెడిపోయినటువంటి వాళ్ళు ఎవరు లేరు ప్రభువా. దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. మొట్టమొదటి ప్రయారిటీ నీకు ఇచ్చేటప్పుడు అనేక విషయాల్లో మేము ఆశీర్వదింపడతాం. అనేక మంది తండ్రి ప్రభువా నిన్ను ఇష్టపడకపోయినప్పటికీ నీ యొక్క మాట అన్నది నా తండ్రి వారికి కనెక్ట్ అయింది కాబట్టి ఈరోజున ఎంతోమంది భూమి మీద
ఆశీర్వదింపబడ్డారు. కానీ వారికి ప్రశాంతత అంటూ లేదు. వారు చనిపోయిన తర్వాత నరకం తప్పించబడి మోక్షానికి కూడా చేరుకోలేరు. కానీ నీ మాటల్లో ఏదో ఒక మాట ప్రకారంగా వారు కొనసాగుతున్నారు కాబట్టి ఆ దీవెన వారు పొందుకోవటం జరిగింది. నా ప్రభువా, నిన్ను ఎరిగినటువంటి వారమయ్యుండి, నీ దీవెన ఆశీర్వాదాలు పొందుకున్న వారమయ్యుండి, ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు పొందుకున్న వారమయ్యుండి కూడా నీ చేతుల్లో మేము ఇవ్వలేనటువంటి పరిస్థితి అయిపోయి, ఈ రోజున పేదరికానికి మేము గురైపోయి అనేక రకాలైనటువంటి అవస్థలకి మేము ముందుకెళ్తున్నాం ప్రభువా. ఎంతో ఇబ్బంది పడుతున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి. ఇక నుంచి నా తండ్రి ప్రభువా నాయన, మీ సన్నిధిలో తెచ్చి వేయటానికి, మీ చేతుల్లో పెట్టడానికి తండ్రి ప్రభువా మాకు విశ్వాసం సంపూర్ణంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం రాజా. ఎంతమంది అయితే ఈ సమయంలో తండ్రి ప్రభువా మరి మానసికంగా, శారీరకంగా, ఆత్మికంగా, ఆర్థికంగా నలిగిన విరిగిన హృదయాలతో కృంగి కుషించిపోతూ చావు బ్రతుకుల మధ్య అల్లాడిపోతూ ఉన్నారో వారందరినీ కూడా నా తండ్రి ఇప్పుడే నీ ఆత్మ ద్వారా, నీ శక్తి ద్వారా, నీ ప్రభావం ద్వారా, నీ వెలుగు ద్వారా తండ్రి ప్రభువా నువ్వు నాయన మరి సంధించుదుగాక. నా తండ్రి ప్రభువా వారిని ముట్టి బలపరచుదుగాక, వారిని దర్శించుదుగాక, నీ స్వరం చేత వారిని బలపరిచి స్థిరపరచుదుగాక నజరేయుడైన యేసుక్రీస్తు నామములో. తండ్రి నాయన వివాహం కాని వారికి, అలాగే ఉద్యోగాలు లేనటువంటి వారికి, అలాగే బిడ్డలు లేనటువంటి వారికి, అలాగే నా తండ్రి పేదరికంతో కొట్టుమిట్టాడుతా ప్రతి ఒక్కరికి నా తండ్రి ప్రభా నీ సన్నిధి, నీ తోడు, నీ కాపుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా రాజా. నీ దీవెనలు కుమ్మరింపబడుదుగాక, నీ ఆశీర్వాదాల చేత నింపబడుదురుగాక. యేసు నామములో మీరు అన్నీ ఇస్తున్నారు కనుక నా తండ్రి ప్రభు మేమే మీ యొక్క ఆశీర్వాదాలు మేము పొందుకునే పరిస్థితిలో ఉన్నాం. దయతో క్షమించండి ప్రభా, దీవించండి నాయన. నా తండ్రి ప్రభా అపవాది యొక్క కుయ్యత్తులు కుతంత్రాలు అన్నిట్లోంచి నన్ను విడుదల పొందుకొందరుగాక. ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల పొందుకొందరుగాక. ఆ చీకటి తరలిపోవునుగాక. తండ్రి ప్రభా ఆ దీవెన పొందుకోకుండా అడ్డుపడుతున్నటువంటి దురాత్మ చీకటి అంధకార శక్తులారా ఆ మాటలు అనేకుల ద్వారా వినిపించి హృదయానికి అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని తీసుకొచ్చిన దురాత్మలారా భమరాకేపసరని యేసునామములో తండ్రి నీకే లెక్కకు మించిన స్తోత్రాలతో ఈ ప్రార్థన విజ్ఞాపనలు సమర్పించి అడిగి వేడుకుంటూ అట్టి విధంగా నేను పట్టుకున్నటువంటి జలతైలాలు రెండు కూడా నా తండ్రి ప్రభువా నీ అగ్ని చేత పరలోక ఔషధకరంగా నీ కుమారుడు మా ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు రక్తంగా మార్చబడిన గాక. పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధుడైనటువంటి మరి నా తండ్రి ప్రభువా ఆ యొక్క పునరుత్థాన బలంతో నిండిపోవును గాక. రాసుకున్న వెంటనే, అప్లై చేసిన వెంటనే, అది మింగిన వెంటనే గొప్ప గొప్ప కార్యాలు జరుగునుగా, గొప్ప విడుదల కలుగును గాక. గొప్ప విశ్వాసం చేత బలపరచబడి స్థిరపరచబడదురు గాక. యేసయ్య నామమునకు మహిమ చెల్లిస్తూ ప్రార్థన విజ్ఞాపనలు సమర్పించి అడిగి వేడుకొని పొందుకొని నా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాంతరి దీవెన మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధాలకు, ఇరుగు వారికి, పొరుగు వారికి, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తమైనటువంటి దేవుని ప్రజలందరికీ గొప్ప అద్భుతకరంగా ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఆయన నామానికి మహిమ తెచ్చుకొనుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం.